దాంతోపాటు రాజకీయ నాయకులు గుర్తించాలి. ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత అయిపోయింది, అందరికి బంగారు గిన్నెలు వచ్చిందని చెప్పేసి కూర్చొని ఉద్యమకారులను మర్చిపోయారు. ఆ రోజు అందరు మర్చిపోయి ఎవరు పట్టించుకోలేని సందర్భంలో సీమ శ్రీనివాసు కంకణం కట్టుకొని ఎందుకు వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది కదా, నేను నా వృత్తిని చేసుకుంటూ వీళ్ళను కొంత న్యాయం చేయలేనా అని చెప్పేసి ఆయన ఒక బాధ్యతగా తల మీద భారం వేసుకొని అందరి బాధ్యత తీసుకొని నేను తిరగలుగుతాను, నేను చేయగలుగుతాను, నా ఉద్యమకారుల బాధ నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతానని చెప్పేసి ఆయన మండలాలు, జిల్లాలు, వాడలు తిరిగి అందరి ఏకం చేసి ఒక దారి మీద తీసుకొచ్చి ప్రభుత్వానికి అయ్యో ఈ ఉద్యమకారులు ఇంకా అవస్థలో ఉన్నారా, ఉద్యమకారులను గుర్తించే పరిస్థితి లేదా, నిజంగా వీళ్ళకి అన్యాయం జరిగిందా అని కాంగ్రెస్ పార్టీ కన్ను తెరిపించాడు సీమ శ్రీనివాస్. ఎందుకు మర్చిపోతాం? మంచి మంచి చెడు చెడు ఎప్పుడైనా రావాల్సిందే. ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం, తప్పకుండా తెలుపుతాం. కేసీఆర్ ఉద్యమకారులకు న్యాయం చేస్తారంటే ముందు ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ మీకు న్యాయం చేస్తామంటే రెండోసారి ఆయనకు ఉద్యమకారులందరూ కలిసి జేజేలు పలికారు. ఆయన వల్ల కాదు అని కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారులు అందరూ మా బాధ్యత నెత్తి మీద వేసుకొని మీరు న్యాయం చేస్తారు మీరు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే మేము న్యాయం చేస్తామని ఢిల్లీ వాళ్ళు వచ్చి హైదరాబాద్ వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చినప్పుడు మేము ఢిల్లీ కూడా వెళ్ళినప్పుడు ఖార్గే గారికి కూడా చెప్పడం జరిగింది, ఉద్యమకారులకు ఎవరు పట్టించుకోలేదంటే అవునా అన్నాడు. ఏఐసిసి వాళ్ళందరికీ ఇచ్చాం, అందరికీ సమాచారం ఇచ్చాం. వాళ్ళు అవును అన్యాయం జరిగింది, వాళ్ళ బాధలు చాలా చెప్పలేని బాధలు ఉన్నాయి, మీరు అసలు చూడండి ఒక్కసారి కదిలించి చూడండి జిల్లాల పోటీ అంటే అప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అమలు చేస్తామన్నారు కాబట్టి మీరు చేయండి, ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ మీరు ఎప్పుడైతే జైలుకి వెళ్ళిన వాళ్ళే న్యాయం చేస్తామనే విషయము 2 రోజుల ముందు మా చెవులో పడింది. ఇది చాలా అన్యాయం. ఉద్యమాల్లో పని చేసినప్పుడు ఒకడు జైలుకి వెళ్తాడు, ఒకటి లాఠీ దెబ్బలు తింటాడు, ఒకడు వాళ్ళకు అన్ని సమకూరుస్తాడు వెనకాల ఉండి. కాబట్టి అందరినీ గుర్తించుకోవాలి. మీరేం మీ ఇంటి నుంచి ఎవరైతే మీకైతే మీ ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలు వినకండి. ఇటువంటి నాయకులను మీ కమిటీలో పెట్టుకోండి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. ఏ విధంగా ఉంటే బాగుంటుందో ప్రతి ఎవ్వరికి. మన చట్టం ఏమంటుంది, దోషి తప్పించుకున్న పర్లేదు కానీ నిర్దోషికి శిక్ష పడొద్దు. కానీ ఈ ఉద్యమంలో ఉన్న వాళ్లకు నిజంగా ఉద్యమం చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని గుర్తించి తీసుకొచ్చి న్యాయం చేసే బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోలేను, చాలా టైం అయిపోయింది. కాబట్టి మేమైతే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉద్యమానికి ఉధృతంగా చేసి పండుకున్నారు. ఎవరి ఉద్యమంలో అసలు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులను మర్చిపోయినారు నాయకులందరూ, పదవులు తీసుకున్నారు. నిజంగా అంటే ఉద్యమకారుల పేర్ల మీద పదవులు తీసుకొని రాజభోగం అనుభవించి ఎవరి పట్టించుకోలేని సందర్భంలో ఆయన సీమ శ్రీనివాసు తోటి మిత్రుడు ఆయన నిదానంగా బుధాలా వేసుకొని తిరిగాడు. ఆయన వృత్తిని చేసుకుంటూ, డాక్టర్ వృత్తిని చేసుకుంటూ వీళ్ళందరినీ నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. కాబట్టి మేము ప్రభుత్వంతో పాటు సీమ శ్రీనివాస్ అన్నను కూడా మేము అభినందన తెలుపుతూ అతి త్వరలో మీరు ఎప్పుడైతే నోట్లు చెప్పడం అతి త్వరలో మీరు ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేయండి. రాబోయే ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మీ ప్రభుత్వమే ఉంటుంది, ఉద్యమకారులు మీకు కంకణం కట్టుకొని ఉంటారని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అన్న. మనం కూడా ప్రభుత్వానికి ఏం చెప్తున్నాం అంటే ఒక కమిటీ వేసి కేవలం కేసులని కాదు, కేసులు ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి, మొట్టమొదటి వాళ్ళకి ఇవ్వండి. కానీ కేసులు లేని వాళ్ళు కూడా వేలాది మంది ఉన్నారు ఉద్యమాలు చేసి, వాళ్ళు కూడా గుర్తించాలి. కాబట్టి అందరికీ ప్రతి నిజమైన ఉద్యమకారుడికి రావాలనేదే మన లక్ష్యం. పున్న ప్రభాకర్ గారు కూడా మన మీటింగ్ వచ్చినప్పుడు ఒకటి చెప్పడం జరిగింది, టెంట్ వేసినప్పుడు కూడా ఉద్యమకారుడు అని. అంటే ఈరోజు కేవలం కేసులే ప్రామాణికం కాదు, కేసులు గౌరవిస్తాం కేసులు ఉన్న వాళ్ళని. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ అన్న గారిని ఒక 5 మినిట్. అందరికీ ఉద్యమ వందనాలు. గత ప్రభుత్వము కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేసని చెప్పి మాట్లాడిండు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైనా కూడా కేసీఆర్ ఆ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తొక్కేసిన పరిస్థితి కనబడ్డది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇస్తామని హామీ ఇచ్చింది. హామీలు ఇచ్చి 2 ఏళ్ళు అవుతున్నారు, ఇప్పటికి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఒకవేళ మనకైతే ఇప్పుడు సీనన్న చెప్పినట్టుగా ఈ మాట వాస్తవం అయితే అందరు కూడా ఉద్యమకారులు కానీ సీనన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మొట్టమొదటిగా నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది అన్ని వదులుకొని కూడా
తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. మొట్టమొదటిగా అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. మొట్టమొదటిసారిగా ప్రతి అమరుల కుటుంబానికి ఇంటికి ఒక ఉద్యోగము, వాళ్ళకు ప్లాట్ ఫస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాతనే మిగతా ఉద్యమకారులు వాళ్ళు కేసులు ఉండాలి కూడా, కేసులు లేకపోయినా తర్వాత ఫస్ట్ అమరుల హామీల అమలు మీద స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారు, అమలాన్ని ప్రారంభించబోతున్నాడు. కాబట్టి గత 8 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేస్తున్న ఉద్యమము ఫలించబోతుంది. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం సంక్షేమం కోసం మనము 8 సంవత్సరాల క్రితం ఇదే బషీర్బాగ్లో పిడికేడు మందితో తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసినాం. గత 8 సంవత్సరాలుగా మనము 33 జిల్లాలు తిరుగుతూ అనేక కమిటీలు వేస్తూ తెలంగాణ ఉద్యమకాల అంశాన్ని ఎజెండాగా మార్చడం జరిగింది. మన యొక్క పోరాట ఫలితంగానే గత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము అధికారానికి వస్తే 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం ఇస్తామని హామీ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు కూడా మనం నిత్యం అడుగుతూనే ఉన్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ నెలలోనే ఇచ్చిన హామీల అమలును ప్రారంభించబోతున్నాడు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల కోసం మొట్టమొదటిగా గొంతెత్తిన సంఘంగా మనము ఇలా రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చప్పట్లలో అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గత అసెంబ్లీ సమావేశాల్లో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు మనం వెళ్ళి కలిసినప్పుడు ఆ రోజు శాసన మండలిలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా బయటికి వచ్చి మనందరం కూడా ఆ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ రోజే మహేష్ కుమార్ గౌడ్ గారు శాసన మండలిలో ఉద్యమకారుల హామీల గురించి మాట్లాడటం జరిగింది. అయితే పొన్నం ప్రభాకర్ గారు కూడా శాసన సమావేశాల్లో మేము ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో అమలుని చూస్తాం, సాధ్యసాధ్యం చూస్తామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసే మొట్టమొదటి కార్యక్రమం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా వివేక్ గారికి, మన మంత్రివర్యులు వివేక్ గారికి, శ్రీధరబాబు గారికి, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఈ సందర్భంగా ప్రతి ఉద్యమకారి ఒకటే చెప్తున్నాం, మన త్యాగాలతో ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాల క్రితం ఉద్యమకాలని పూర్తిగా మర్చిపోవడం జరిగింది. మర్చిపోయే సమయంలో మనం తెలంగాణ ఉద్యమకాలను ఏర్పాటు చేసి ఈరోజు ఉద్యమకాల అంశాన్ని ఎజెండా చేసినాం. ఈరోజు ఉద్యమకాలు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకోబోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మనందరం కూడా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. అయితే ఈరోజు తెలంగాణ జాతిపిత ఎవరనే అంశం చర్చకు వస్తుంది. మేము వ్యక్తిగతంగా కేసీఆర్ గారికి వ్యతిరేకం కాదు, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గౌరవిస్తాం. కానీ జాతిపిత అంటే మేము తెలంగాణ ఉద్యమకాల ఫోరం చేసేది మొట్టమొదటిగా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్, తర్వాత తొలి దశ ఉద్యమంలో చనిపోయినటువంటి 369 మంది ఉద్యమకారులు, తర్వాత మలి దశ ఉద్యమంలో 1200 పైగా ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. వాళ్ళే జాతిపితలు. అంతే లేకపోతే రాజకీయ నాయకులు కాదు జాతిపితలు, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు కాదు జాతిపితలు. ఎవరైతే నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిరో వాళ్ళే జాతిపితలు. ఈరోజు జయశంకర్ సార్ గారు చనిపోయే వరకు ఎటువంటి అధికార పదవి తీసుకోలేదు. శ్రీకాంతాచారి బలిదానం చేస్తున్నాడు, పెట్రోల్ తగలబెట్టుకున్నాడు. ఈశాంత్ రెడ్డి గారు, అట్లా సిరిపురం యాదయ్య గారు, పోలీసు కిష్టయ్య గారు, వీళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఆత్మ బలిదానాలు చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం. కాబట్టి ఈరోజు తెలంగాణ జాతిపిత ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మనం అందరం కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అమరవీరులు తెలంగాణ జాతిపిత అని కూడా గట్టిగా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటూ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. ఇప్పుడు మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కొండస్వామి గారిని 1 నిమిషం మాట్లాడుతూ కోరుతున్నాను.
ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఉద్యమకారునికి ఒక సంతోష వార్త ఏంటంటే మనకు రెలియబుల్ సోర్సెస్ నుండి గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల గురించి అంటే అదే పనిలో ఉన్నారు. మనకు వచ్చే సూచనలు 100% ఉన్నాయి. కాబట్టి అందరూ సంతోషంగా మనము ఈరోజు ఇక్కడ గడుపుకుంటున్నాము. మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను కొండస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్, రెవల్యూషనిస్ట్ అండ్ జర్నలిస్ట్. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంతోష వార్త ఏంటంటే ఫ్రమ్ రిలయబుల్ సోర్సెస్ వీ హ్యావ్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ ది బెనిఫిట్. థ్యాంక్ యూ. గ్రేడర్ చైర్మన్ దయానందన్ గారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణకు ఇచ్చిన హామీలు మనకు నెరవేరబోతున్నాయి. మనకు అన్ని జిల్లాలకు వెళ్ళి వచ్చిన ఉద్యమకారులు, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు, రాష్ట్ర నాయకులు, నాయకురాలు, ఇక్కడ వచ్చిన ఉద్యమ నాయకులు అందరికీ నా పాదాభివందనాలు. ఈరోజు మనము గత 8 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నాము. అంటే ఉద్యమకాల ఫోరం నుండి మనము ఉద్యమము 2001 నుండే చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు గత ప్రభుత్వం 10 ఏళ్ళు నిర్వీర్యం చేసింది. తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు 2 ఏళ్ళు దాటితే 3 ఏళ్ళు పడ్డది. ఇప్పుడు మనకి ఒక శుభవార్త మనకు అందింది. అందువలన మనం ముఖ్యమంత్రి గారికి, మరి మహేష్ బాబు గారికి, మనం దీనిలో ఎక్కువ కృషి పొన్న ప్రభాకర్ గారికి ఉన్నది. ఆయనకు ఈ నాయకులకు పాదాభివందనాలు చెప్తూ వీళ్ళకి నాయకులకు అందరికీ ధన్యవాదాలు. అయితే మనకు ఈ నెలనే అంటే ఇంకా మన వారం 10 రోజుల్లో రావచ్చు, ఎప్పుడైనా తెలియదు. కానీ మన ప్రకటన రాబోతుంది. మన బాధలు, మన కష్టాలు ఇవన్నీ తీరబోతున్నాయి. నాకు చాలామంది మాట్లాడే వ్యక్తులు ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై జై తెలంగాణ అనగానే మిత్రులారా, పొన్నం ప్రభాకర్ గారు గత 2 సంవత్సరాలుగా చాలా ముఖ్య భూమిని పోషిస్తున్నారు. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఇవాళ కార్యక్రమం చేస్తున్నామని. కాబట్టి మీడియా మిత్రులు కూడా మేమేదో అజమాషిగా హామీల ప్రకటన రాకముందే చేయట్లేదు. మాకు సోర్స్ ప్రభుత్వం ద్వారా సోర్స్ రాబట్టే ఆ విషయం కన్ఫర్మ్ చేసుకోబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ రేపు వాళ్ళే ప్రశ్నిస్తారు, ఉద్యమకాలు కూడా రేపు మమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు ముందు పోయి ధన్యవాదాలు చెప్పారు మీకు ప్రకటన ఎప్పుడని. కానీ 100కి 100% ప్రకటన రాబోతుండే. మేము రేవంత్ రెడ్డి గారిని ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గానో లేకపోతే టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గాను మీ పార్టీలు ఎలాగైతే చూడట్లే. మా ఇక్కడ ఫోరంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇలా ఉద్యమకారులని ఎవరైతే గుండెలో పెట్టుకుంటారో వాళ్ళే మా నాయకులు. కేసీఆర్ గారు మా నాయకుడు అనుకున్నాం, 2 సార్లు గెలిపించినాం. కానీ మరి ఆయన మమ్మల్ని విస్మరించిండు. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చిండు, హామీ నెరవేర్చబోతుండు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారికి మద్దతు అంటున్నాం. కాబట్టి ఇప్పుడు మా యొక్క రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ రజనీకాంత్ అన్న గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు దాదాపు 100% ఈ నెలలోనే మనం సాధించబోతున్నాం అనేటటువంటి శుభవార్తతోటి ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, అన్నగారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు ఉన్నటువంటి ఆ రోజు హరిహర కళాభవన్లో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని పొన్నం ప్రభాకర్ గారు మన సభ్యత్వాన్ని తీసుకొని మనకు ఆ రోజే అమలు చేసే వరకు మీ వెంట ఉంటా అని, ఖచ్చితంగా మీ వెంట ఉంటా అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాతోటి ముందుండి నడిపించి అదేవిధంగా మాకు సహాయ సహకారాలు అందించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నెలలే సంకేతాలు ఉన్నాయని చెప్పిన
మన పొన్నం ప్రభాకర్ అన్నగారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున్ ఖార్గే గారికి, ప్రత్యేకమైనటువంటి సోనియా గాంధీ, ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీ కూడా మేము పెద్ద ఎత్తున కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజైతే ప్రకటన వస్తుందో ఆ రోజు ఉద్యమకారుల ఫోరం ఫలితంగానే ఈ కృషి ఫలితంగానే వస్తుంది. కాబట్టి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకు వచ్చిన ప్రకటన రోజు క్షీరాభిషేకాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉండి, మనకిచ్చినటువంటి హామీలు మన హృదయాలలో ఎవరైతే గుండెల్లో పెట్టుకొని మనల్ని కాపాడుకునేటటువంటి వాళ్లకు ఇంకా ఎన్ని రోజులైనా మన కృతజ్ఞత భావాన్ని తెలియజేసుకుంటూ ఉంటామని తెలియజేసుకుంటూ, మనకిచ్చినటువంటి హామీలను సాధించడంలో నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాలు తిరుగుతూ 33 జిల్లాలు తిరుగుతూ 10 ఉమ్మడి జిల్లాలలో నిర్మాణాలు చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ చీమసీనన్న నాయకత్వంలో ఉన్నటువంటి ఫోరమే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒకటే మిత్రులారా, మనం ఇప్పుడున్నటువంటి ఏ విధంగానైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేసిన నాడు మనం అందరి హృదయాలలో చిరస్థాయిలో ఆయన నిలిచిపోతాడని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు కేవలం ప్రెస్ మీట్ అంటేనే మా వాళ్ళు ఇంతమంది వచ్చారు. రేపు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన తర్వాత ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో దాదాపు 654-43 మండలాలు ఉన్నాయి. 600 మండలాల్లో మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో పాలాభిషేకాల కార్యక్రమాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలుసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి సార్ గారిని మాట. నా తోటి ఉద్యమ బంధువులందరికీ ఉద్యమాభివందనాలు. ఈనాడు ఒక కళ సాకారం అవుతున్నటువంటి విషయం, టీయూఎఫ్ సాధించుకున్నటువంటి విషయం. ముఖ్యంగా ఎంతో శ్రమ కోర్చి ఎన్నో ప్రాంతాలు కూడా కష్టం నష్టం లేకుండా ఈ టీయూఎఫ్ ఆర్గనైజర్స్ అందరూ కూడా శ్రీనివాస్ గారు మరి తిరగటం, నేను కోదండరామ్ దగ్గర ఉండి కూడా టీయూఎఫ్లో సభ్యత్వం తీసుకొని వారికి అండదండగా ఉండాలని చెప్పేసి జేఏసీ ద్వారా కూడా పనిచేసిన వ్యక్తిని. ఈరోజు మనకు ఒక శుభవార్త తెలిసి శ్రీనివాస్ గారు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం మనందరికీ కూడా ఎంతో శుభదాయకం. మనము సాధించుకున్నామనే సంతోషం ప్రజలలో బాగుంటుంది, ఉద్యమకారుల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం చేయవలసింది ఇంకా చాలా ఉంది. ఉద్యమకారులకు న్యాయం చేయాలంటే ఈ టీయూఎఫ్ఐతో ఎంతో కష్టపడవలసి ఉంది. కాబట్టి దయచేసి అపార్థాలు అనర్థాలుగా భావించకుండా అందరూ కూడా ఇప్పటివరకు ఐకమత్యంగా ఉన్నటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులకు న్యాయం చేయడానికి ప్రయత్నించాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి, టీయూఎఫ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకాల ఫోరం మహిళా విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు నాగజ్యోతి అక్క గారిని మాట. జై తెలంగాణ. ముందుగా నేను చీమ సీనన్న గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది చీమ సీనన్న గారిని కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు మనం ఎట్లా అయితే మనం ఇన్సల్ట్ చేశారో, ఉద్యమం వస్తుందా తెలంగాణ రాదు అని ఇన్సల్ట్ చేశారు, అలాగే సీనన్న గారిని కూడా చాలా మంది ఫోర్స్ చేశారు. ఇంతకు ముందు ప్రెస్ క్లబ్ లో కూడా చిన్న మీద చాలా ఫోర్స్ చేశారు కొంతమంది. ఎందుకు అన్న ఈ లాస్ట్ ఫైనల్ అన్నా ఎన్నిసార్లు రావాలన్నా, ఎన్నిసార్లు పోవాలన్నా, నువ్వు ఏదన్నా ఒకటి చేయన్నా, ఏదన్నా ఒకటి చేయడం ఏం చేస్తాను. ఆయన ఏం చేస్తానండి, ఒక మాట చెప్తున్నాను. ఆయన ఇంత దూరం గుంజుకొచ్చి 8 సంవత్సరాల నుంచి ఎంతో మంది మాటలు తినుకుంటా చేసుకుంటా మనం అందరినీ ముందుకు తీసుకొచ్చి నడిపిండు. ఈనాడు మాత్రము మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టైం లేదు కనుక మాకు ఇచ్చిన హామీలను, ఉద్యమకారులను గత ప్రభుత్వము మర్చిపోయింది. ఈ ప్రభుత్వం మాత్రము మేనిఫెస్టో పెట్టిన రేవంత్ రెడ్డి గారు మాకు ఇది శుభవార్త వినిపిస్తున్నారు. కాబట్టి మేము దీనికి రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. 69 శివకుమార్ నేత గారిని 1 నిమిషం సార్. అందరికీ ఉద్యమ వందనాలు. అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఉద్యమకారునికి పేరు పేరున వందనాలు. ఈరోజు సంతోషమైన వార్తను మనము విన్నందుకు మనమందరము సంతోషంగా ఉన్నాము. ఈ విషయము, ఈ సంతోషాన్ని ఎక్కడి నుంచి వచ్చింది ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు
ఆధ్వర్యంలో మనమందరము ఇక్కడ చేరుకున్నాము. మరి ఆయన కృషి వల్లనే ఇటువంటి సంతోషమైన వార్త మనకు రావడము ఇది చాలా సంతోషమైంది. ఈ సంవత్సరము మనము జయ విజయాన్ని మనం పొందుకున్నాం. ఇక ముందుకు సాగుదాం. మనము ఐకమత్యంగా ఎటువంటి ఆలోచనలు తప్పుడు ఆలోచనలు లేకుండా అందరము ఐకమత్యంగా అడుగుల్లో అడుగేసి చేతుల్లో చేతేసి మనమందరం ఒక్క దారిగా నడిచి ఈ జయ విజయాన్ని మనం పొందుకోవాలని వినయంతో మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. థ్యాంక్ యూ సీఎం గారికి థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగంజన గారిని 1 నిమిషం మాట్లాడుతున్నాం. గౌరవనీయులు అన్న డాక్టర్ శ్రీనివాసన్న గారికి, అధ్యక్షులు, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మండలాల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ వందనాలు. విధంగా డాక్టర్ చీమ శ్రీనివాస గారు, మన అధ్యక్షులు గారు 33 జిల్లాలు తిరుగుతూ అన్ని మండలాలలో కమిటీలు వేసి నిజంగా ఎన్నో అవమానాలను ఓర్చుకొని మనల్ని అందరినీ రక్షించుకుంటూ ఆయన వెనకాల తిప్పుకుంటూ నిజంగా మనం చేసినటువంటి ఉద్యమం ఒక రోజు కూడా సరిపోదు చెప్పుకుంటే. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు, ఒక కార్యక్రమం కాదు, చైతన్య యాత్రలు, బస్సు యాత్రలు, పాదయాత్రలు, దీక్షలు, ఎన్నో రకాలుగా మన యొక్క ఉద్యమకారుల ఫోరం ఈ రాష్ట్రంలో నలుమూలలు తిరిగి చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ వేరే సంస్థలు, వేరే సంఘాల వాళ్ళు మనల్ని ఎంతగానో అవమానపరిచినా కూడా ఓర్చుకొని అన్న లెక్క చేయకుండా మనల్ని ముందుకు తీసుకెళ్ళి ఉద్యమం ఉన్నది, ఉద్యమకారులు ఉన్నారు అని నిరూపించినటువంటి అన్న డాక్టర్ చీమ శ్రీవన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ప్రభుగుప్తన్న గారు, అన్న మంచి స్పీకర్ కానీ టైం లేదన్నా, ఓన్లీ ధన్యవాదాల కార్యక్రమమే, మన చరిత్ర ఇవ్వద్దు. రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఈరోజు ఉద్యమకారుల ఐక్య వేదికకు అధ్యక్ష వహించిన మన సీనన్న గారికి మొట్టమొదటిగా మన జీవిత కాలం అంతా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ఒక మంచి మనసున్న వాళ్ళకి వస్తుంది ఈ ఆలోచన. ఆ రోజు తెలంగాణ సాధించుకోవడానికి ఎంత కష్టపడ్డామో ఆ కష్టపడ్డ వాళ్ళకి ఫలితం లేదని చెప్పి మనందరి తరఫున ముందుకు వచ్చిన నిజంగా సీనన్న ఆ రోజు 33 జిల్లాలు తిరిగి ఒక మంచి ఏదంటే ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఆ రాజు అన్ని పార్టీలు కూడా ఆ రోజు తెలియజేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. చెప్పినందుకు వాళ్ళు అధికారంలో వచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత కూడా 2.5 సంవత్సరాలు ఏదో ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా ఉంటుంది, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఎన్నో మన ఓపిక పట్టి ఏ విధంగా ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమం చేయకుండా ఈ రోజు వరకు కూడా మనందరిని ప్రతిష్టంగా ఒక తాటిపై తీసుకొచ్చి సీనన్న నాయకుడు పనిచేయడం జరిగింది. నిజంగా ఓపిక అనేది చాలా ముఖ్యం. ధర్మ పోరాటం అనేది కాస్త ఆలస్యమైన మన విజయం సాధిస్తాం. అట్లనే తెలంగాణ కూడా ఎన్నో సంవత్సరాలు మనం పోరాటం చేసి చివరికి విజయం సాధించాం. ఇది కూడా సీనన్న గారి నాయకత్వంలో ఈరోజు ఒక మంచి శుభవార్త విన్నాం. మన కుటుంబ సభ్యులు అంటారు, ఏం పోరాటం చేసినా నేను ఓటు దిక్కుమొక్క లేదన్నాడు. కానీ ఈ రోజు ఈ యొక్క శుభవార్త ఏంటే, మన ఇంటికి పోతే మన భార్య పిల్లలు కూడా ఏమో ముఖ్యమంత్రి ఏమో చెప్పిండంట నీకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి, నిజంగా కూడా అది ఏం చేస్తాడో మనకు తెలియదు. కానీ ఆ ఒక తృప్తి అనేది చాలా ముఖ్యం. ఈరోజు సీనన్న గారి నాయకత్వంలో మాకు పనిచేసే అవకాశం ఇచ్చాడు. దానికి 100% వీళ్ళంతా న్యాయం చేశారు. నేను ఎక్కువ కార్యక్రమంలో పాల్గొనలేదు, నేను ఎక్కువ కార్యక్రమంలో పాల్గొని ఉద్యమంలో పాల్గొన్నాను. కానీ మీతోటి పాల్గొనలేదు. దయచేసి మాకంటే ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కాకుండా నాకు అవకాశం ఇచ్చిన సీనన్న గారికి మళ్ళీ ఈరోజు ఇంత మంచి శుభవార్త చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి మనమ తిప్పని మాట తప్పని మన ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన ఏదైతే మాట అన్నాడో తప్పనిసరిగా నిలుపుకుంటారని చెప్పేసి వచ్చే తొందరలోనే
వచ్చే దసరా లోపట్నే మనం బ్రహ్మాండమైన దసరా పండుగ జరుపుకుంటాము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అధ్యక్షం వచ్చి సీమ సినన్న గారికి ఆయన పాదాభివందనం చేస్తూ తప్పనిసరిగా ఇంకా ఏ కార్యక్రమం ఇచ్చినా మీతోనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములందరూ కూడా పాదాభివందనం. జై తెలంగాణ. ఉద్యమకారుల నాయకత్వం. జై తెలంగాణ. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి. హైదరాబాద్ కన్వీనర్ జగన్ యాదవ్ అన్న గారిని ఒక హాఫ్ మినిట్. వేదిక నడిచిన అందరికీ, తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి 8 సంవత్సరాల నుంచి అల్పెరుగని పోరాటం చేసుకుంటూ ఇంతమందిని 33 జిల్లాలు అందరూ ఏకతాటిపై నడిపించుకుంటూ ఈ పొజిషన్కి వచ్చింది. ఇక్కడ దాకా వచ్చిన మనకు సంతోషం. ఇక మనకు అల్పు లేదు. ఇక మనము ఎప్పుడే కానీ ముందుకు పోతూనే ఉండాలి. డాక్టర్ చిమ్మ సీనన్న గారి ఆధ్వర్యంలో మనకు ఒక శుభవార్త దొరికింది. ఆ శుభవార్తను ఎప్పుడు మనము ఎంతో సంతోషంగా మన అందరి అక్క చెల్లెలు అందరికీ చెప్పుకోవచ్చు, అన్నదమ్ములు అందరికీ చెప్పుకోవచ్చు. ఇచ్చిన అవకాశానికి మేము సదా మీ సేవలో ఉంటాం. థ్యాంక్ యూ. 69 ఉద్యమ నాయకుడు సురేష్ బాబు అన్న గారిని ఒక హాఫ్ మినిట్ అన్న. గౌరవనీయులు పెద్దలు శ్రీ చిన్న శ్రీనివాస్ గారికి నేను సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమకారుల అపారమైనటువంటి కృషి వల్లనే, అపారమైనటువంటి త్యాగాల వల్లనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ఉద్యమకారులకు వాగ్దానం చేసింది. 250 గజాలు చదరపు గజాల ఇంటి స్థలము, 25,000 పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేసింది. అందులో రేవంత్ రెడ్డి కృషి ఇప్పుడు ఆసన్నమైనట్టు మన సీనాన్ని చెప్పడం తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషపడుతుండొచ్చు. నేను నా వ్యక్తిగతంగా ఏంటంటే 69 తెలంగాణ ఉద్యమకారులు చాలామంది చనిపోయినారు. తొలి దశలో చేసినటువంటి అప్లికేషన్స్ కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకున్నది. మళ్ళీ దశలో పాల్గొన్నటువంటి పోలీసు ఎవిడెన్స్ ఉన్నాయి, పోలీస్ శాఖలు ఉన్నాయి, జైళ్ళల్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తున్నది. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా తెలంగాణ ఉద్యమకారులను కాపాడాలి. కాంగ్రెస్ హైకమాండ్ ఏదైతే వాగ్దానం చేసిందో దాన్ని నెరవేర్చాలని చెప్పి అన్ని పార్టీలు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి రాసింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ మున్సిపల్ ఎలక్షన్స్ అనే కాకుండా మీరు ఏదైతే మా సీమ శ్రీనివాస్కు వాగ్దానం చేసిందో ఇమ్మీడియట్లీ వారం 10 దినాలలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సరైనటువంటి జవాబు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. డింగిరాజన్న గారు పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చారు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, సీమసేన గారి నాయకత్వం. అన్న సభ ఉన్న పెద్దలందరికీ ఉదయం వందనాలు తెలియజేస్తూ 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కుటుంబాల సైతం పక్కనే పెట్టి కూటికి వచ్చినాక అప్పుడు ఆర్థిక ఇబ్బందులతో ఎదుకబడి ఉన్నప్పుడు ఈ శ్రీమతి అన్న అంటేనే ఒక దీపం పెట్టిండు. ఆ అన్న దయ వల్ల ఈ ఉద్యమకారుల పోరాటం ఏర్పడి 8 సంవత్సరాలు గడిచి 8 సంవత్సరాల నుంచి ఒక్కొక్క హైదరాబాద్ నుంచి ప్రతి గ్రామానికి కూడా అన్న అంటే ఒక అభిమానమైన వ్యక్తులు తయారయ్యారు. అన్న అంటే ప్రతి ఒక్కరిని కూడా చిన్నవారిని కూడా అన్న అనే భావంతో పిలుచుకుంటూ అన్న గౌరవాన్ని కలిగించి ఎన్నోసార్లు మేము ఆవేశపడ్డా కూడా ఎలక్షన్ల ముందు కూడా మేనిఫెస్టో పెట్టడానికి అన్న చాలా కష్టపడ్డారు. ఆ మేనిఫెస్టో పెట్టడానికి అదే మనం సగం విజయం సాధించినట్టు అయింది. ఈ రోజు శుభవార్త వినడానికి అన్న కష్టాన్ని అందరినీ అన్న కష్టంలో భాగస్వామ్యం చేసినందుకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. జై తెలంగాణ. జనగామ జిల్లా వచ్చినటువంటి బాలకృష్ణ గారు జిల్లా కన్వీనర్. హాఫ్ మినిటే. సీనన్న గారి నాయకత్వంలో ఉద్యమకారులు అందరూ గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నందున మన ఉద్యమకారులకు ఏవైతే గవర్నమెంట్ తరఫు నుంచి హామీలు ఇచ్చారో హామీలు నెరవేరుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పోరాటాన్ని ముందు తీసుకుపోయిన సీనన్నకు ఇక్కడున్న ఉద్యమకారులంతా జీవితాంతం వాళ్ళ పేర్లు
మనసులో పెట్టుకొని పూజిస్తారని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. జూబ్లీహిల్స్ కన్వీనర్ మా యొక్క చంద్రశేఖర్ అన్న గారిని ముందుకు వచ్చి హాఫ్ మినిట్ అన్న. జై తెలంగాణ. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమసిన నాయకత్వంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల యొక్క ముఖంలో ఈ విషయం చెప్పినప్పటి నుంచి కొంతమందికైనా, ఇక్కడ 100 మందికి వచ్చిన కొంతమంది ఉద్యమకారుల ముఖంలో చిరునవ్వు ఉన్నదంటే, ఆనంద భాషలు వీస్తున్నాయంటే చీన నాయకత్వంలో చీన యొక్క కష్టం దీని ఇక్కడ ఎంత ఉంది. గత 8 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన సందర్భంలో చీన నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారా, ఇంకా బతికే ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం సాధించక తెలంగాణ ఉద్యమకారుల ముందు తోడై ఉండే రాష్ట్రం సాధించుకున్నాము సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులు గుర్తించలేని సందర్భంలో సీమ గత 8 సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులకు ఒక ఉండే తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఒక సీమ తప్ప ఎవరు లేరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకై ఏ రకంగా కొట్లాడమో మనము, తెలంగాణ రాష్ట్ర సాధన వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన స్థితిగతులు ఎదిగినటువంటి ప్రభుత్వాలు, నాయకులు, నాయకత్వం వహించినటువంటి పెద్ద మనుషులు మనం వదిలిపెట్టిన సందర్భంలో ఈ యొక్క ఉద్యమకారుల యొక్క భుజాన వేసుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమించినటువంటి ఉద్యమకారుల నాయకత్వంలో చిన్నకి ఈ రోజు ప్రెస్ కబురు వచ్చిందంటే, టీపీ కబురు వచ్చిందంటే దీని వెనుకలో కృషి ఎంత ఉన్నదంటే అంత ఎదులేదు ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే కృషి కబురు చెప్పింది ఉందో ఇది నిరంతరంగా కంటిన్యూగా కొనసాగించకుండా మీరు చెప్పినట్టు మాట ఏదైతే ఉందో, ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిరంతరంగా మీరు ప్రక్రియ కొనసాగించండి. ఈ యొక్క నెలలో మీరు ఇచ్చినట్టు వాగ్దానం ఏదైతే ఉందో మీరు సంపూర్ణంగా మీరు అమలు పరిచినట్లయితే ఇంతకన్నా బ్రహ్మాండంగా మాకేముంటుంది. ఏ నాయకుడు ఏవైతే ఉన్నది, మా కడుపుని అన్నం పెట్టినోడు, మా కొమ్మ చిరునవ్వు ఇచ్చినోడు, మనల్ని గుర్తించినోడు, ఏ ప్రభుత్వం ఏమైతే మేము భుజాన ఎత్తుకొని ఊరేగిస్తాం తప్ప కానీ మాకు ఇచ్చిన మాట ఎవరైతే మరపతి మళ్ళీ రిటర్న్ తీసుకొని రేపిస్తాం ఆపిస్తామంటే మళ్ళీ ఏదో గతిగా వచ్చినట్లయితే మళ్ళీ వేరే రకంగా ఉంటుంది, ఉద్యమకాల రుచి వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా ఒక కృషి కబురు చెప్పినట్టు ప్రభుత్వానికి ప్రత్యేకంగా మన పొన్నం ప్రభాకర్ శ్రద్ధ తీసుకొని మాకు మా ఎన్నో ఉండే ఆయన అనేక విషయాలు అనేక రకాలుగా ప్రభుత్వాన్ని చొరవ చేసుకుంటూ ఈ యొక్క ప్రకటన తీసుకొచ్చిందంటే పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఈ యొక్క సభ వేదిక నుంచి ఉదయం తెలియజేసుకుంటూ సీమ నాయకత్వంలో పనిచేస్తామని నిరంతర వరకు తెలియజేసుకుంటూ మరొకసారి సీమ ఉద్యమకారుల తరపు నుంచి ఉదయపూర్వకంగా ఉందామని తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం. అన్న రాములన్న గారు జస్ట్ పరిచయమే, హాఫ్ మినిట్ కూడా కాదు, పావు మినిట్. నా పేరు గుగుల దేవ్ సింగ్, జనగాం జిల్లా అధ్యక్షుడిని. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన 250 గజాలు భూమి ఇస్తుందంటే నాకు కూడా సంతోషం. పెద్దోళ్ళు శ్రీనివాస్ అన్న, రజనీకాంత్ అన్న 33 జిల్లాల్లో తిరిగి బాగా కష్టపడినందుకు రేవంత్ రెడ్డి అన్న బహుమానంగా ఇస్తున్నట్టు ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా శ్యామసుందరన్న గారిని పరిచయం చేసుకోండి. జస్ట్ జై తెలంగాణ అని అంటారు, స్పీచ్ వద్దు. ఉద్యమకారుల ఐక్యత. నా పేరు ఎనగందుల శ్యామ్ సుందర్, రాయపర్తి మండల అధ్యక్షుడిని, వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో నుంచి వచ్చాము. నేను 1969 నుంచి ఉద్యమంలో పాల్గొంటున్నాను. నాడు మాకు సరైన నాయకుడు దొరకలేదు. ఈరోజు సరే మాకంటే వయసులో చిన్నవాడైనా కానీ మంచి నాయకత్వ లక్షణాలతోటి ముందుకు తీసుకెళ్తున్న సీమ శ్రీనన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే టీపీ కబుర్ అందించిన మన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక మా యొక్క ఉద్యమకారుల నమస్సుమాంజలు అర్పిస్తున్నాం. ఇంతకంటే ఎక్కువ మాట్లాడే టైం లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం చేయడం జరిగింది. ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే ఈ నెలలోనే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుని ప్రారంభిస్తున్నారనే సమాచారంతో ముందస్తుగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో
కేసీఆర్ గారు ఉద్యమకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఉద్యమ నాయకుడు అయింది కూడా ఆయన ఉద్యమకాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో కూడా మా యొక్క తెలంగాణ ఉద్యమకాల కృషి ఫలితంగానే గత అసెంబ్లీ ఎన్నికలు చేర్చడం జరిగింది. వాటి అమలును ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ప్రారంభిస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాలందరూ కూడా అందరూ ఎవరు అధైర్యపడవద్దు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఉద్యమకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న ఈ రాజకీయ పార్టీ అనే ఒక ఆవేదనతో ఉద్యమకాలు ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమం పేరుతో వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉద్యమకాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ జాతిపిత అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణ జాతిపిత. ఇలా తెలంగాణ జాతిపితలు ఎవరు అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు 1200 పైగా బలిదానాలు చేసుకున్న ఆ అమరవీరులు తెలంగాణ జాతిపితలు. ఇలా తెలంగాణ నిస్వార్థంగా ఎవరైతే రాష్ట్రం ఉద్యమం చేసినో వాళ్ళు జాతిపితలు. కానీ తెలంగాణ ఉద్యమం పేరుతో పదవులు పొంది వేలాది కోట్లు సంపాదించుకొని అధికారం సంపాదించుకునే వాళ్ళు కాదు. ఇలా కేసీఆర్ గారు అంటే ఉద్యమ నాయకుడు మాకు గౌరవం ఉన్నది. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు కూడా ఉద్యమకాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. మా ఆవేదన అదే. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఉద్యమకాల గురించి మాట్లాడమని అడుగుతున్నాం మేము. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక ఉంది, దాన్ని గౌరవిస్తాం. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యమకాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలకి ఇచ్చిన హామీలు అమలుని ప్రారంభించబోతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఇలా ఉద్యమకాల అభిమానంతో ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల బంధువుగా మారబోతున్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఇవాళ కొత్తగా పుట్టిన సంఘం కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పుట్టిన సంఘం. 8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన సంఘం. ఆ రోజు కేసీఆర్ గారిని మేము బతిలాడినాం. అధికారంలో హరీష్ రావు గారిని బతిలాడినాం, కేటీఆర్ గారిని బతిలాడినాం. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అనేక సార్లు వాళ్ళని కలిసి బతిలాడినా కానీ మాకు ఉద్యమకారులు అవసరం లేదంటూ వాళ్ళు వ్యవహరించడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీల అమలు ప్రారంభిస్తున్నారని నమ్మకంతో ఉన్నాం. అదే ఉద్దేశంతో ఈరోజు చేసినాం. మీరు పదే ఇంకొక 10 సంవత్సరాలు నేనంటే 10 సంవత్సరాలు కాదు, ఇంకొక 20-30 సంవత్సరాలు మీరే అధికారం ఉండేటట్టు ఉద్యమకాలు చూసుకుంటారు. కాబట్టి ఈరోజు ఉద్యమకాలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. త్వరలోనే ఒక శుభవార్త రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. 100% రాబోతుంది. ఉద్యమకారుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం నిజంగా శోచనీయం అని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఆనాడు తుపాకులు పట్టుకొని ఎక్కువ పెట్టిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఆయన మాట్లాడేది అనేది ప్రధానంగా వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకాలకు ఏం చేసినో చెప్పమన్నారు. ఇలా ఉద్యమంలో అందరి పాత్ర ఉన్నది. ఇలా కాంగ్రెస్లో కొంతమంది పాత్ర లేకపోవచ్చు. మరి అట్లా అనుకుంటే ఇలా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అందరూ ఉద్యమంలో ఉన్నారా? శ్రీనివాస యాదవ్ ఉద్యమం చేసిండా? మరి ఆయనకి ఎట్లా మంత్రి పదవి ఇచ్చిండు కేసీఆర్ గారు? చెప్పండి. ఎర్రబెల్లి దగ్గర ఉద్యమంలో ఉన్నాడా? అంటే మేము వ్యక్తులు కాదు, మనము అనేది ఏంటంటే మీరు ఏ పార్టీ అయినా కానీ మళ్ళీ మేము చెప్తున్నాం మాకు పార్టీలతో సంబంధం లేదు. ఇలా ఉద్యమకాల గురించి ఎవరు ఆలోచిస్తారో వాళ్ళు మా నాయకులు అంటున్నాం. ఇలా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మేమందరం కేసీఆర్ గారి నాయకుడితో పనిచేసినాం. కానీ ఇలా కేసీఆర్ గారిని ఎందుకు విభజిస్తున్నాం? ఆయన ఉద్యమకాలు పక్కన పెట్టిన బట్టే ఎందుకు స్వయాన కూతురే చెప్తుంది కదా. ఇలా కవిత గారు ఏం చెప్పింది? ఉద్యమకారుల గురించి నేను చెప్పినా పట్టించుకోలేదని చెప్తున్నాను. మరి కవిత గారు కూడా ఇలా ఉద్యమకాల గురించి మాట్లాడుతుంటే మేము స్వాగతిస్తున్నాం. కానీ మరి కవిత గారు ఎప్పుడు మాట్లాడలే ఉద్యమకాల గురించి? ఆమె ఎంపీగా ఉన్నప్పుడు మాట్లాడలే, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాట్లాడలే, మళ్ళీ ఇవాళ వచ్చి ముసలి కన్నీరు గారుస్తుంది. సీని గారు ఇంకొక ప్రశ్న కూడా ఎదురైంది. ఇప్పుడు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. శ్రీకాంత్ చారి విగ్రహం పెట్టవచ్చు కదా, అంత ప్రేమ ఉంటే అనేది వాళ్ళ నుంచి వస్తుంది డిమాండ్. మేము కూడా శ్రీకాంత్ చారి విగ్రహం రావాలని కోరుకుంటున్నాం. కానీ అది ప్రభుత్వ పాలసీ. మా ఉద్యమం తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉద్యమం కేవలం ఉద్యమకాలకు ఇచ్చిన హామీల అమలు కోసం మేము చేస్తున్నాం. మిగతా అంశాల్లో మేము మాట్లాడిన ఉద్యమకారులు అంటే ఒకటే, మేము ఒక పరిమితికి లోబడి పనిచేస్తున్నాం. ఇలా అంశం ప్రభుత్వ విధానాల మీద మేము మాట్లాడేంత బలం మాకు లేదు. ఇలా మీరు అంటున్నారు మరి రవీంద్ర భారతిలో బాలకృష్ణ విగ్రహం పెడుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది చెప్పండి, మీరే చెప్పండి. ఆ రోజు ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇచ్చింది కదా. మరి ఆ రోజు సీమాంధ్ర నాయకులు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు సీమాంధ్ర నాయకులు, సినిమా నాయకులు చనిపోతే కేసీఆర్ గారు పోయింది, కానీ తెలంగాణ నాయకులు చనిపోతే పోలేదు. మరి ఉద్యమ పార్టీ అట్లా చేసిన అసలు తెలంగాణ పదాలు తీసేసింది కదా. ఏంటంటే చర్చ బాగా ఉంది టీవీ డిబేట్లల్లో. జాతిపిత తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని వాళ్ళు చెప్పుకుంటారు. అసలు జయశంకర్ కేసీఆర్? మేము మా తెలంగాణ క్లారిటీ చెప్తున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత.
తొలి ఉద్యమంలో కూడా చాలా మంది చనిపోయారు. ఈరోజు బలిదానాలు చేసుకున్న వాళ్ళందరూ జాతిపితలే. ఇలా అందశ్రీ గారు ఉన్నారు, లేవు చాలా మంది నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళందరూ జాతిపితలే. ఇలా రాజకీయ పదవులు అనుభవించిన వాళ్ళు ఎవ్వరు జాతిపితలు కాదు. మళ్ళీ రాజకీయ పెట్టుకోండి మీరు. ఎవరైతే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా అధికారం అనుభవించిన వాళ్ళు జాతిపితలు కారు. ఎవరైతే నిస్వార్థంగా ఉద్యమం చేస్తారో వాళ్ళే జాతిపితలు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉందా? ఉద్యమకారులకు న్యాయం చేస్తుందని ఈ నెలలో అమలు చేయబోతుంది. ఈ నెలలో రాబోతుంది. ఈ నెలలో స్పష్టమైన ప్రకటన రాబోతుంది. అందుకే ఈ రోజు ఇంత ధైర్యంగా ప్రెస్ ముఖంగా ఎందుకు చేస్తున్నాము అంటే ప్రభుత్వం ద్వారా వచ్చిన సమాచారం వల్ల ఈ రోజు. అంటే ఉద్యమకారులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా కొంతమంది ఉన్నారు కదా ఇలా ఉద్యమకారులు కూడా చాలా మంది ఏమంటున్నారంటే అభిమానం ఉండొచ్చు వేరే పార్టీలు, కానీ ఉద్యమకారులకు చేస్తే మాత్రం తప్పకుండా, ఇంతకుముందు మీరు కూడా విన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు ఉద్యమకారులు. ఉద్యమకారుల గురించి ఎవరైతే మా గురించి ఆలోచిస్తారో వాళ్ళే మా నాయకులు. మొన్న శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు పొన్నం ప్రభాకర్ గారిని కలవటం జరిగింది. ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు శాసన మండలి కూడా మమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్ళటం జరిగింది. ఆ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా మీరు అందరూ తెలుసు, మహేష్ కుమార్ గౌడ్ గారు స్వయంగా ఆయనే శాసన మండలిలో మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈరోజు మేము 100కి 100% చెప్తున్నాం, ఇదే నెలలో ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కూడా కొంత లేదు, లేకపోతే ఇప్పుడే ప్రారంభించేవాళ్ళు. మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో ఉండటం వల్ల కూడా కొంత లేట్ అయింది. తప్పకుండా ప్రారంభించేవాళ్ళు. ఇంకొకటి కొండా లక్ష్మణ బాబుజీ గారు మనం మర్చిపోవడం జరిగింది. కొండా లక్ష్మణ బాబుజీ గారు జాతిపితలే. ఆయన ఇంటినే దానం చేసిండు. దేనికి? టీఆర్ఎస్ పార్టీ ఏర్పడం. మరి ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా?